జంగయ్య నార్కపల్లి డిపో కండక్టర్ని. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి మా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనని చెప్పి తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో ఉధృతమైన ఉద్యమం చేసి ఆనాడు బస్సులు ఆపితే తద్వారా ఉద్యమానికి ఎనలేని ఉత్సాహం వచ్చిన తర్వాత అప్పుడు ఏమైందంటే ఇక్కడ విలీనము జరగట్లేదు. తెలంగాణ వచ్చింది, గత ప్రభుత్వం మాకు విలీనం చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో మాత్రం గవర్నమెంట్లో విలీనం చేశారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి సర్కారు. కానీ మాకు విలీనం చేస్తారన్న గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఈ భూమి ఉన్నంత వరకు విలీనం కాదు అని చెప్పేసిన గత ప్రభుత్వం చివరకు దిగొచ్చి ఎలక్షన్స్ ముందు విలీనం చేయడం జరిగింది. అసెంబ్లీలో బిల్లు పెట్టారు, బిల్లు పాస్ అయింది. ఆ తర్వాత తమిళసై గారు గవర్నర్ గారు వెంటనే ఆ బిల్లును ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత గెజెట్ కూడా రిలీజ్ అయింది, గెజెట్ కూడా వచ్చింది. కానీ అపాయింట్మెంట్ డే ఒకటే ప్రకటించాలి. 90% కంప్లీట్ అయిన తరుణం అప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, యూనియన్లను పునరుద్ధరిస్తాం, మీకు 2 పిఆర్సీలు 2021, 2020 పిఆర్సీలు ఇస్తాం, వాటి బకాయిలు ఇస్తాం, సిసిఎస్ పిఎఫ్ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తామని చెప్పి స్పష్టమైన హామీ పిఆర్సీలో పొందుపరచడం జరిగింది. ఆ ద్వారా మేము ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఇందులో ఏ ఒక్కటి కూడా మాకు నెరవేర్చలేదు. అందు గురించి మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి నివేదిక అందించాము, వేడుకున్నాం, సార్ మమ్మల్ని వినియోగం చేయండి సార్, మీరు చేయండి అని చెప్పి ఎంత చెప్పినా కానీ ప్రభుత్వం రెస్పాండ్ కావడం లేదు. చివరి అస్త్రంగా మేము సమ్మెకు దిగాం. మా గొంతమ్మ కోరికలు కావు, మేము అనుకున్నది ఒకటే, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ ప్రధాన అంశాలు విలీనం ఒకటి, ప్రభుత్వంలో విలీనం 90% అయింది, ఏనుగు వెళ్ళింది తోక ఉంది అంతే, అది చేయట్లేదు ఈ ప్రభుత్వం. విలీనం చేయాలి. తర్వాత యూనియన్ యూనియన్ లేవు, మా బాధ మా గోస చెప్పుకోవడానికి యూనియన్ లేవు. విపరీతమైన పని భారం పెరిగింది, మాకు కిలోమీటర్లు పెరిగినాయి, పనిష్మెంట్లు పెరిగినాయి. అయినా కూడా మేము చేస్తున్నాం, మా వెనక ఎవరి ప్రోత్సాహం లేదు. మేమే స్వచ్ఛందంగా కార్మికులం, మా అంతలా మేముగా వచ్చి ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాం. మేము ఎందుకంటే చివరి అస్త్రం మేము, మాకు ఉన్నది ఎవరు లేక దిక్కు లేక మేము స్ట్రైక్ చేయవలసి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇది ఇప్పుడైనా కానీ స్పందించి వెంటనే విలీనం చేయాలి, తర్వాత యూనియన్లను ఇవ్వాలి, యూనియన్లు పునరుద్ధరించాలి, తర్వాత మాకు పిఆర్సీలు ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా మీడియా సోదరుల ద్వారా కోరుకుంటున్నాను.